ఈ రోజు మా బ్రదర్ హానోక్ బర్త్డే ప్రేయర్ చేయండి. ఓకే గారు. అలాగే మన విజయ్ కుమార్ అమ్మ గారు కూడా బర్త్డే చెప్పి మెసేజ్ పెట్టారు. వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోండి సిస్టర్ గారు. ఓకే బ్రదర్. కృపా సత్య సంపూర్ణుడవైన మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాన్న. ప్రతి దినము కూడా మీ కృప వెంబడి కృపను చూపిస్తూ నడిపిస్తూ వస్తున్నాం మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలోనే తండ్రి ఎక్కువనే నీ సన్నిధిలో ఇలాగ మేము కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభా. ప్రార్థన ఆరంభము నుంచి విజ్ఞాపన ప్రార్థనను అలాగే పాటల ద్వారానే మీరు మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి దినము చేస్తున్న ఆ విజ్ఞాపనకు ప్రభా మీరు జవాబును అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో వాక్యం చెప్పబోతున్న నీ దాసుని మీ శిల్వచాత్మను మరుగు చేసుకుని ప్రభా మీ యొక్క వాక్కును తన నోట ఉంచి ఎవరెవరికి ఏ వాగ్దానం అయితే అవసరమైంటున్నదో ప్రభా దాన్ని మీరు మాట్లాడి ప్రభా ప్రతి ఒక్కరిని పురికొల్పుతూ ఉన్నందుకే గొప్ప నిరీక్షణని ప్రతి ఒక్కరిలో మీరు అనుగ్రహిస్తున్నందుకే ఈ శ్వాసంలో నుంచి అధిక విశ్వాసంలో నుంచి బలపరచబడడానికి మీ కృపను సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను దాసుని మరుగు చేసుకుని ప్రభా మీరు మాత్రమే తండ్రి మాట్లాడుతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మీకు స్థితిని చెల్లిస్తున్నాం. వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన మనసును శ్రద్ధతో వినాలనే ఆసక్తిని అందరికీ కూడా మీరు పుట్టిస్తున్నామని ప్రార్థిస్తూ మాట్లాడే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఇంకా ఎవరైతే ఆడవాళ్ళని ఆశ కలిగి ఉంటున్నారో, ఎవరైతే ఇంకా రావాలని ఉంటుందో వాళ్ళందరూ కూడా ఆడవటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ ప్రభా వారి వారి పరిస్థితులలో మీరు చేస్తున్న సహాయంకై మీకు వందనాలు. ఈ సమయంలో బర్త్డే జరుపుకుంటున్నటువంటి నా బ్రదర్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. తన భవిష్యత్తు విషయాల్లో నేను ఎంతవరకు మీరు తోడై ఉన్నారు ప్రభా. ఇక ముందు నాయన తన యొక్క భవిష్యత్తు విషయంలో మీరే సహాయం చేసి నడిపించండి. నేను ఏదైతే తండ్రి ప్రవర్తన చేస్తూ ఉంటున్నాడో వాటిలో ఈయన మనకి మహిమకరంగా జీవించినట్లుగా మీరు ఇంకా నాయన ప్రభావంగా వాడుకుంటూ రక్షణ లేకపోతే ఈ రక్షణ అనుగ్రహిస్తూ ప్రభా అన్ని విషయాల్లో మీ సహాయాన్ని కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నేను విజయ్ కుమార్ పాస్టర్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. వీరికి నూతనమైన దయాకృతాన్ని మీరు అనుగ్రహించి ప్రభా నూతనమైన సమస్యలో నేను నూతనమైన కార్యములు మీరు యొక్క బర్త్డే జరుపుకుంటున్న వీరి జీవితాల్లో మీరు జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ఇక నుంచి ప్రభా వారి నీ కొరకు బలమైన సాక్షులుగా జీవించడానికి నీ కొరకు నిలబడడానికి ప్రభా మీరు సహాయం చేసి నడిపించండి. నా యొక్క విజయ్ కుమార్ అమ్మగారిని బట్టి ప్రార్థిస్తున్నాం. దేవా తను చేస్తున్న పనిలో వృత్తిలో మీరు తోడుగా ఉండి ఇంకా నేను ప్రభా వృత్తిలో మీరే తనకి జ్ఞానమునిచ్చి అనేకులకు సహాయపడడానికి కృపను అనుగ్రహించండి. నేను ఇప్పుడు తను వెళ్తున్న ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నేను ఇలాగ ఎంతమంది అవసరాలతో ఉంటున్నారో ఈ యొక్క గ్రూప్ వారందరినీ కూడా నీ పాదాల కిందకి సమర్పించుకుంటూ నేను ఈ ప్రార్థన సన్నిధికి అప్పగించుతూ మాతో మీరున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అతి త్వరగా రానున్న నేర్చుకున్నామన్నా అది వేడుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అక్క. ఈ సమయంలో స్పీకర్ గారిని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా పాస్టర్ విజయ్ చంద్ర గారిని కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్. మహాగుణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి ప్రాతకాల జుమ్ము కుడికలో దేవుని సహవాసానికై చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దైవ సందేశాన్ని అందించడానికి దేవుని చిత్తానుసారంలో ఏర్పాటు చేయబడినటువంటి దైవజనులు డాక్టర్ సందీప్ శాంసన్ గారు మనందరికీ చాలా సుపరిచితులే. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తూ నూతనంగా జాయిన్ అయిన వారి నిమిత్తమై కేవలం దేవుని మహిమ కొరకై వారి గురించినటువంటి క్లుప్త పరిచయం. డాక్టర్ సందీప్ శాంసన్ గారు వృత్తిరీత్యా ఈఎన్టీ సర్జన్. వీరు కర్నూలులోని రీమా గ్లోబల్ చర్చ్లో సంఘ కాపరిగా కూడా ప్రభువును సేవిస్తూ ఉన్నారు. వారి ప్రియ సతీమణి పిల్లల వైద్యురాలు
దివ్యవాణి గారు. వారు పిల్లల పరిచర్యలో చురుకుగా పాల్గొంటారు. సందీప్, దివ్య గారులకు 3 పిల్లలు. వీరు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ప్రస్తుతం స్థిరపడి ఉన్నారు. నేటి దైవ సందేశాన్ని అందించడానికి దేవుని దాసులు డాక్టర్ సందీప్ శాంసన్ గారిని ప్రేమపూర్వకంగా, గౌరవంగా వారిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ టు యూ అన్న. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు యూ. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో చేరి వచ్చిన అందరికీ కూడా నేను శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. యేసుక్రీస్తు నందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాం. మరి క్రిస్మస్ సీజన్ లో ఉన్నామండి. మరి చాలా దగ్గరలోనే మనము క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకోబోతూ ఉన్నాం. మరి మీ అందరి ఇళ్లలో కూడా మీరు ఆ క్రిస్మస్ వాతావరణము, సంతోషము మీరు చూస్తూ ఉన్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ సమయంలో మరి యూజువల్ గా ఎప్పుడైనా కానీ క్రిస్మస్ సీజన్ లో క్రిస్మస్ గురించిన ధ్యానాలే మనము నేనైతే అవకాశం వచ్చినప్పుడు చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఐదర్ ద స్టోరీ ఆఫ్ క్రిస్మస్ ఆర్ మోరర్లెస్ అరౌండ్ క్రిస్మస్. దాని చుట్టూ కూడా జరిగిన కొన్ని విషయాలు, దాని ముందు దాని తర్వాత జరిగిన కొన్ని విషయాల గురించి ధ్యానించడానికి నేను ఇష్టపడతానండి. ప్రార్థన పూర్వకంగా కూడా సిద్ధపడి ఉంటూ ఉన్నాను. మరి ఈరోజు మనము లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 21 నుండి 40 వరకు కొన్ని వచనాలు మనం చూసుకొని వాటిలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నిద్దామండి, ప్రభు చిత్తమైతే. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 21 నుండి ముందుగా 25 వరకు లేదా 26 వరకు నేను చదవడానికి ప్రయత్నిస్తాను. ఆ తర్వాత కొన్ని విషయాలు నేను చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిది. మోసే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠితం చేయబడలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. ఇదే ఒక వాక్య భాగంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే 37వ వచనం 36వ వచనం నుంచి 40 వరకు చదువుకుందామండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ప్రేమ వర్లరా, ఇక్కడ మనము యేసు క్రీస్తు పుట్టిన తర్వాత ఒక 40 రోజుల తర్వాత 40 days తర్వాత జరిగేటువంటి విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం, మనం చదివి ఉంటూ ఉన్నాం. 8th డే యేసుక్రీస్తు పుట్టిన 8వ రోజు సున్నతి చేయబడ్డాడు, పేరు పెట్టబడ్డాడు. 40th డే అని ఇక్కడైతే లేదు, కానీ లేవి కాండం 12వ అధ్యాయం మీరు చదివితే మనకు అర్థమవుతుందండి. ఆన్ ద 40th డే the first born male child was supposed to be taken to the house of God, consecration కొరకు. సో 40 days old జీసస్ క్రైస్ట్ ను దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు
అక్కడ జరిగిన విషయాల గురించి మనము చదువుకొని ఉంటూ ఉన్నాం. ఇద్దరు వ్యక్తులు మనకు ప్రాముఖ్యంగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఒకరు సిమియోను, మరొకరు ప్రవక్త అయిన అన్నా. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం ప్రేమన వారలారా. వీరిద్దరిలో కూడా ఉండేటువంటి కామన్ థింగ్ ఏంటంటే బోత్ వేర్ ఓల్డ్ పీపుల్. ఇద్దరు కూడా ముసలితనంలో ఉండేటువంటి వారు. ప్రవక్త అయిన అన్న గురించి కొంత ఏజ్ గురించి రాయబడి ఉన్నది కానీ సిమియోను గురించి ఎగ్జాక్ట్ గా ఏజ్ మెన్షన్ చేయలేదు. కానీ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే హీ వాజ్ ఆల్మోస్ట్ వెయిటింగ్ ఫర్ హిస్ డెత్. తన మరణము కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తి. సాధారణంగా ఓల్డ్ ఏజ్ అయిన వారే, ఇంకా రైప్ ఓల్డ్ ఏజ్ లో ఉన్నవారు దేవుడు ఎందుకు ఇంకా నన్ను పెట్టాడు, ఎప్పుడు నన్ను పిలుచుకుంటాడు అనే విధముగా ఆలోచిస్తారు. కాబట్టి దాని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే హీ టు వాజ్ అ వెరీ ఓల్డ్ మ్యాన్ అనే విషయం మనము గ్రహించగలం. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది నీవు రక్షకుని లేదా మెస్సయ్యను చూడక మునుపు మరణించవు అనే మాట, ఆ వాగ్దానము, ఆ ప్రత్యక్షత తనకు ఉన్నింది. కాబట్టి విచ్ మీన్స్ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ హిస్ డెత్. హీ వాజ్ వెరీ ఓల్డ్ బట్ హీ హ్యాడ్ అ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. సో మనకు అర్థమయ్యే విషయం ఇద్దరు కూడా చాలా వృద్ధులు, ముసలివారు. రెండవది అర్థమయ్యే విషయం ఏంటంటే బోత్ వేర్ వెయిటింగ్ ఫర్ ద మెస్సయ్య. రక్షకుడు వస్తాడు, ఇజ్రాయేలీలు విమోచించబడతారు, ఇజ్రాయేలీల ఆదరణ కొరకు వారు ఎదురు చూసేవారు అనేటువంటి విషయం కూడా మనం గమనిస్తున్నాం. మూడవది, వారిద్దరు కూడా దేవుని ఆలయంలో లేదా దేవుని సన్నిధి దగ్గర ఉంటూ ఉన్నారు. దే బోత్ వేర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఐదర్ వెరీ క్లోజ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ప్రేమ వారలారా, దీని ద్వారా మనము మొట్టమొదటి పాఠం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ లెసన్ ఫ్రమ్ దిస్ కామన్ పాయింట్స్, వీరిద్దరిలోని కామన్ పాయింట్స్ బట్టి. నంబర్ 1 ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్, ఇన్ ద రైట్ టైం, డూయింగ్ ద రైట్ థింగ్, దెన్ నథింగ్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ సీయింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ప్రామిస్ ఆఫ్ గాడ్ ఏంటి? రక్షకుడు వస్తాడని. ప్రామిస్ ఆఫ్ గాడ్ ఎవరు? యేసుక్రీస్తు. ఇక్కడ హీ వాజ్ అ ప్రామిస్డ్ చైల్డ్ ఆఫ్ గాడ్, ప్రామిస్డ్ మెస్సయా ఫ్రమ్ గాడ్. అయితే ఇజ్రాయిలీలకు ఎప్పటి నుండో ఈ ప్రామిస్ ఉన్నింది, ఈ వాగ్దానం ఉన్నింది, ఈ ప్రవచనం ఉన్నింది పాత నిబంధనలోనే. ఏంటి? మరి రక్షకుడు వస్తాడు, మెస్సయా వస్తాడు అనేటువంటి ప్రామిస్ ఉన్నింది. కానీ అందరూ కూడా యేసుక్రీస్తును చూడలేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. దో హీ వాజ్ బోర్న్ ఇన్ బెత్లెహేమ్, దో హీ వాజ్ వెరీ క్లోజ్ టు జెరూసలేం, వెరీ ఫ్యూ saw him, though they lived in the times. ఆ టైమ్స్ లో ఉన్నప్పుడు కూడా చాలా కొంతమంది చూశారు. ఎందుకంటే ఆ కొంతమంది మాత్రమే సరి అయిన సమయంలో, సరి అయిన స్థలంలో, సరి అయిన పని చేస్తూ ఉన్నారు. దే వర్ ఇన్ ద రైట్ ప్లేస్, ఇన్ ద రైట్ టైం, డూయింగ్ ద రైట్ వర్క్. ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యము ప్రేమన వారలారా. మనము అనేకమైన సార్లు దేవుడి నుంచి వాగ్దానం పొందుకుంటూ ఉన్నామే గాని దాని యొక్క నెరవేర్పు ఎందుకు మనం చూడలేకపోతూ ఉన్నామంటే బహుశా ఈ మూడిట్లో ఎక్కడో ఏదో మిస్ మ్యాచ్ అవుతుంది. వీఆర్ ఐదర్ నాట్ ఇన్ ద రైట్ ప్లేస్ యాజ్ యునో గాడ్, ఇట్ ఈస్ గాడ్స్ విల్, ఆర్ మేబీ వీఆర్ నాట్ ఇన్ ద రైట్ టైం యెట్, ఇంకా గాడ్స్ అపాయింటెడ్ టైం రాలేదేమో, ఆర్ ప్రాబబ్లీ మనం రైట్ ప్లేస్ రైట్ టైంలో ఉన్నాం కానీ ప్రభు మనకు నియమించిన పని బహుశా మనం చేయట్లా, వేరేదేదో చేస్తున్నాం. ఆర్ వీఆర్ డూయింగ్ సంథింగ్ అగేన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ మనం గ్రహించాలండి, అనేకమైన సార్లు రోజులు గడిచిపోతూ ఉన్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ దేవుడు చేసిన వాగ్దానము నా జీవితంలో ఎందుకు దాని నెరవేర్పు నేను చూడట్లేదు అని మనము నిరాశ పడుతూ ఉంటాం. ఈ విషయాలలో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను ఏమైనా రాంగ్ ప్లేస్ లో, రాంగ్ టైంలో, రాంగ్ వర్క్ చేస్తూ ఉంటూ ఉన్నానా?
Is that the reason why I am unable to see the fulfillment of God's promise in my life? సో నంబర్ 1 లెసన్ అదండి. ఇది కామన్ అన్నమాట. వీరిద్దరిని కూడా చూసినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి కామన్ లెసన్. అయితే సిమియోన్ను చూసినప్పుడు మనకు కొన్ని విషయాలు ఇక్కడ రాయబడి ఉంటున్నాయి. వాటిని మనం చూసుకుందామండి. సిమియోన్ గురించి 25 అలాగే 26లో అద్భుతమైన మాటలు. ఇన్ 2 verses we see wonderful words about సిమియోన్. ఏమని ఉంటూ ఉన్నది? యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడును. సో నంబర్ 1 క్యారెక్టర్ అబౌట్ సిమియోన్ ఏంటంటే హీ వాజ్ రైచియస్, హీ వాజ్ డివోట్. సో ఇది నంబర్ 1 పాయింట్ అండి. ఒక్కొక్కటిని మనం చూసుకుందాం. రెండవది, ఇజ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. హీ హ్యాడ్ ది హ్యాబిట్ ఆఫ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్ ఫర్ ది కన్సోలేషన్ ఆఫ్ ఇజ్రాయిలైట్స్. ఏంటంట? మరి దేవుని యందు కనిపెట్టి ఉన్నాడు. హీ వాజ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. సో సిమియోన్ లో ఉండే రెండవ క్యారెక్టర్ ఏంటంటే కనిపెట్టేటువంటి స్వభావము. మూడవది, తన గురించి రాయబడిన మాట, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. హీ హ్యాడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అపాన్ హిమ్. మూడవది. నాలుగవది, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అంటే సిమియోనుకు ఒక ప్రత్యక్షత ఉన్నింది. ఏంటి? రక్షకుడు వస్తాడండి. అదే విధముగా ఒక వాగ్దానము, దేవుని నుండి ఒక వాగ్దానం. ఏంటి? ఆ రక్షకుని చూడక మునుపు నువ్వు మరణించవు. సో హీ హ్యాడ్ అ రెవల్యూషన్ అండ్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్. అది నాలుగవదండి. ఐదవది ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. హీ వాజ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మవశుడై, హీ వాజ్ మూవ్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ లో ఉంటుందండి. సో 5 things we look about సిమియోన్ హియర్. ఒకటి, అతడు నీతిమంతుడు భక్తిపరుడు. రెండవది, అతడు దేవుని ఎదుట కనిపెట్టే వ్యక్తి. మూడవది, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. నాలుగవది, అతనికి ఒక ప్రత్యక్షత, ఒక వాగ్దానము ఉన్నింది. ఐదవది, ఆత్మచేత నడిపించబడుతున్నాడు. ఆత్మచేత నడిపించబడుతున్నాడు. 5 విషయాలు సిమియోన్ గురించి. నంబర్ 1, రైచియస్ అండ్ డివోట్. ప్రేమ వార్లారా, ఏంటిది? నీతిమంతుడు భక్తిపరుడు. ఈ రోజులలో మనం గమనిస్తే చాలా మంది విశ్వాసులలో ఈ రెండు లేవు. లేదా ఒకటి ఉంది, మరొకటి లేదు. లేదా రెండవది ఉంది, మొదటిది లేదు. బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరిస్తామో, దేవుని వాక్యం అంటుంది మనము నీతిమంతులుగా చేయబడతాము. అయితే నీతిమంతులుగా చేయబడిన తర్వాత మనం ఏం చేయాలి? మనలో నీతి క్రియలు కనిపించాలి, భక్తి క్రియలు కనిపించాలి. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. we are made righteous, but what after that? దాని తర్వాత మనలో యాక్ట్స్ ఆఫ్ డివోషన్ అంటాం, భక్తి క్రియలు కనిపించాలి. కొంతమందిలో వారు నీతిమంతులుగా చేయబడ్డారు, కానీ ఆ తర్వాత వారి జీవితం మారట్లా. మరలా పాపపు క్రియలే, మరలా చీకటి బ్రతుకే, మరలా పాత జీవితం. మరి కొంతమంది వారు యేసుక్రీస్తును స్వీకరించలా, నీతిమంతులుగా చేయబడలా, కానీ పైకి చూపించుకోవడానికి భక్తి క్రియలు, నీతి క్రియలు, యాక్ట్స్ ఆఫ్ చారిటీ, రెండు కూడా సపరేట్ గా ఒకరిలో ఉంటే వేస్ట్ అండి. అది వ్యర్థమే. మనం గమనిస్తుంటాం, లోకంలో అనేకులు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించుకోలేదు, కానీ వారేమనుకుంటారు, నేను కొన్ని నీతి కార్యాలు చేస్తే, భక్తి కార్యాలు చేస్తే, చారిటీ చేస్తే
నాకు మోక్షము కలుగుతుంది, విచ్ ఇస్ ఫాల్స్. మనకు మోక్షమైన రక్షణైనా అది కేవలము యేసుక్రీస్తు వలనే. యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాలి. బట్ అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరిస్తే సరిపోదు. ఆ తర్వాత ఆయనకు ఇష్టలుగా మనం జీవించాలి, మన జీవితాలు మారాలి. సాల్వేషన్ ఈజ్ అ ప్రాసెస్. ఇది ఏదో వన్ టైం ఇన్సిడెంట్ కాదండి. మనం అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించినప్పుడు రక్షించబడతాం. ఆ తర్వాత మనం పొందుకున్న రక్షణ అనేటువంటి ఆ ఉచితమైన బహుమానమును కొనసాగించుకోవాలి. అందుకనే కదా దేవుని వాక్యం అంటుంది, మీ స్వంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోండి. అంటే అక్కడ నీతి కార్యాలు కనిపించాలి. సో వి షుడ్ బి బోత్ రైచియస్ అండ్ డివోట్. భక్తిపరులుగా, నీతిమంతులుగా, ఈ రెండు సిమియోన్లో మనం చూస్తున్నాం. మనలో కూడా ఉండాలి అనేటువంటిది ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వి షుడ్ బి బోత్ రైచియస్ అండ్ డివోట్. రెండిట్లో ఏదో ఒకటిగా నేను ఉంటానంటే అది సరిపోదండి. బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రెండవది మనం గమనిస్తే అతనిలో కనిపెట్టే స్వభావం ఉంది. He had the habit of waiting upon the Lord. బైబిల్లో దేవుని కొరకు కనిపెట్టి ఉండటం అనేటువంటి వాక్యము మీద అనేకమైన వచనాలు ఉంటూ ఉన్నాయి. మనం చూద్దాం. 27వ కీర్తన 14వ వచనాన్ని మనం గమనిస్తే, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఏమంటుందండి దేవుని వాక్యము? వెయిట్ ఫర్ ద లార్డ్, బీ స్ట్రాంగ్ అండ్ లెట్ యువర్ హార్ట్ టేక్ కరేజ్. వెయిట్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు మనం కనిపెట్టి ఉండాలంటే మనకు ధైర్యం అవసరం. వి నీడ్ కరేజ్. ఎందుకు దేవుని వాక్యం ఈ మాట చెప్తున్నదంటే, అనేకమైన సార్లు మన జీవితంలో మనము దేవుని కార్యము కొరకు, దేవుని ఆశ్చర్య క్రియ కొరకు కనిపెట్టుకొని ఉంటూ ఉన్నాం. సమ్ టైమ్స్ వి ఫీల్ ఇట్ ఈస్ గెటింగ్ డిలేడ్. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది అనిపిస్తుంది. ఆ సమయంలోనే మనకు ధైర్యము కావాలి. సో మనం దేవుని కొరకు కనిపెట్టి ఉండాలంటే ముందుగా కరేజ్, ధైర్యము మనకు అవసరం. యెషయా 40వ అధ్యాయము 31వ వచనం, ఐజయా 40:31, ఫేమస్ వర్స్, అందరికీ కూడా తెలిసిన వాక్యమే. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రేమ వారులరా, దేవుని కొరకు ఎదురు చూసేటువంటి తత్వము మనలో ఉన్నట్లయితే మనము నూతన బలం పొందుకుంటాం అని దేవుని వాక్యం చెప్తున్నది. మనం కొన్నిసార్లు వెయిటింగ్ అంటే టైర్డ్ అయిపోతూ ఉంటాం. వెయిటింగ్ అనగానే అలసిపోతూ ఉన్నాం, నిరాశ చెందుతూ ఉన్నాం, మన ఎనర్జీ అంతా కూడా డ్రైన్ అయిపోయినట్లుగా మనం ఫీల్ అవుతున్నాం. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, ఫర్ దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ దే షల్ రెన్యూ దర్ స్ట్రెంగ్త్. వారు యాక్చువల్లీ నూతన బలం పొందుకుంటారు అని దేవుని వాక్యం చెప్తున్నది. వి నీడ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. ఈ లోకంలో అనేకమైన వాటి కొరకు లేదా వ్యక్తుల కొరకు కొన్నిసార్లు మనం వెయిట్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు బస్సు కొరకు వెయిట్ చేస్తాం, ట్రైన్ కొరకు వెయిట్ చేస్తాం, మనుషుల కొరకు వెయిట్ చేస్తాం, ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తాం, సాలరీ హైక్ కొరకు వెయిట్ చేస్తాం. We wait for so many things in this world and sometimes we get disappointed. కానీ దేవుని వాక్యంలో ఏమనుందో తెలుసా? దేవుని వాక్యం అంటుంది, చూద్దామండి. విలాప వాక్యము 3వ అధ్యాయము 25, 26 మీరు చదివినట్లయితే, ఇంగ్లీష్ బైబిల్లో 25 అండి, తెలుగులో 26 అనుకుంటా. The Lord is good to those who wait for him, to the soul who seeks him. నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
ఈ లోకంలో అనేకమైన వాటి కొరకు లేదా వ్యక్తుల కొరకు, ప్రమోషన్ కొరకు, శాలరీ కొరకు మనం వెయిట్ చేసినప్పుడు, బస్సు ట్రైన్ కొరకు వెయిట్ చేసినప్పుడు కొన్నిసార్లు మంచి జరుగుతుంది, కొన్నిసార్లు మంచి జరగదు. సమ్ టైమ్స్ ఇట్ డస్ గుడ్ టు అస్, సమ్ టైమ్స్ ఇట్ డజంట్. కానీ దేవుని వాక్యం అంటుంది, యెహోవా కొరకు కనిపెట్టి ఉన్నట్లయితే అది ఎప్పటికైనా మనకు మంచిదే, అది మంచిదే. ఇట్ ఆల్వేస్ డస్ గుడ్ టు అస్. సో వెయిటింగ్ అపాన్ ద లార్డ్, ఇట్ ఆల్వేస్ బ్రింగ్స్ గుడ్ టు అస్. మంచిది, మంచి పని అది. 37వ కీర్తన 34వ వచనాన్ని మనం చూస్తే, 37వ కీర్తన 34వ చరణం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. దేవుని వాక్యం అంటుంది, ఎప్పుడైతే యెహోవా కొరకు నువ్వు కనిపెట్టి ఉంటావో, ఎదురు చూస్తావో, వేచి ఉంటావో, ఒక విషయం జరుగుతుంది. అదేంటంటే మనకు హెచ్చు కలుగుతుంది, మనలను ఆయన హెచ్చిస్తాడు అనే మాట ఉంది. రెండవది, మన శత్రువులు, అది వ్యక్తులే కావచ్చు, పరిస్థితులే కావచ్చు, అపవాదే కావచ్చు, మన శత్రువు ఏదైతే ఉందో అది మన కళ్ళ ముందు నిర్మూలము కావటం మనం చూస్తాం. హల్లెలూయా. So two things happen when you wait upon the Lord. One is you are promoted. Your position is elevated. Number two, your enemy is destroyed right before your eyes. అయితే మనకి ఏం అవసరం అండి? దేవుని కొరకు ఎదురు చూడాలంటే కరేజ్ అవసరం. రెండవది పేషెన్స్, ఓపికతో ఎదురు చూడుము అని దేవుని వాక్యం చెప్తున్నది. ఓపికతో, పేషెన్స్. నంబర్ 3, వి నీడ్ ట్రస్ట్, నమ్మకం అవసరం. నమ్మకంతో మనం ఎదురు చూడాలి. దేవుని మీద నమ్మకము లేకపోతే మనము ఎదురు చూడలేము, కనిపెట్టి ఉండలేము. కొన్నిసార్లు క్రిటికల్ గా అనిపిస్తుందండి, ఇంకా పరిస్థితి, ఇంకా నా చేయి జారిపోయింది, దాటిపోయింది, ఇంకా దేవుడు కార్యము జరిగించట్లా అని కొన్నిసార్లు విశ్వాసములో మనము వేవర్ అవుతూ ఉంటాం, కాస్త నిలకడగా ఉండలేకపోతూ ఉంటాం. వై? బికాస్ వి ల్యాక్ ట్రస్ట్ దేర్. మనకు ట్రస్ట్ అవసరం, నమ్మకం అవసరం. రెండవది కరేజ్ అవసరం, ధైర్యం. మూడవది పేషెన్స్, ఓపిక, ఓర్పు, సహనం. ఈ మూడు కూడా సిమియోన్లో మనం చూస్తున్నాం. అందుకనే కదా ఇజ్రాయిలీల ఆదరణ కొరకు కనిపెట్టి ఉండెను. హీ వాజ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. నంబర్ 2. సో 2 విషయాలు మనం చూసామండి. ఒకటి, హీ వాజ్ డివోట్ అండ్ రైచియస్, నీతిమంతుడు, భక్తిపరుడు. రెండవది, కనిపెట్టి ఉన్నాడు. మూడవది, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వాజ్ అపాన్ హిమ్. ప్రేమన వారలారా, 2 విషయాలండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడం ఒకటైతే, పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉండటం అనేటువంటిది మరొకటి. దిస్ 2 are 2 different things. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అనే మాట ఉంది. ఏంటి దాని అర్థము? ఎప్పుడైతే బైబిల్లో పరిశుద్ధాత్మ అతని మీదికి వచ్చెను, ఉండెను అనే మాట ఉంటుందో, అక్కడ ఆశ్చర్య క్రియలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. సంథింగ్ బియాండ్ అవర్ ఇమాజినేషన్, బియాండ్ అవర్ స్ట్రెంగ్త్. మన శక్తికి మించిన కార్యము మనము చేయగలుగుతాం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వస్తాడు. బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం. జడ్జెస్ 14:19 చదవండమ్మా ఎవరైనా. జడ్జెస్ 14:19 సంసోను గురించిన మాట ఇది. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అస్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. చూసారా, యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చినప్పుడు, అతనిలో అని లేదు, అతని మీదికి వచ్చినప్పుడు అనే మాట రాస్తూ, అతడు ఒక తన శక్తికి మించిన కదా
ఊహకు మించిన ఒక కార్యము జరిగించడం మనం చూస్తున్నాం. మరొక వాక్యం న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం, జడ్జెస్ 3:10. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇజ్రాయేళ్లకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అర్మనహారాయిం రాజైన కుపాండ్రి పాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కుషాండ్రి షాతాయిమును జయించెను. చూసారా, అంటే ఇక్కడ ఒత్నీల్ గురించి రాస్తున్నారు. ఒత్నీల్ మీదకి యెహోవా ఆత్మ వచ్చినప్పుడు అతడు కూడా ఒక యుద్ధాన్ని గెలుస్తున్నాడు. 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉంటున్నాడు. సో దీస్ ఆర్ సమ్ థింగ్స్ దట్ ఆర్ బియాండ్ దేర్ స్ట్రెంగ్త్. అయితే వారు చేయగలుగుతున్నారు. ఎందుకు? యెహోవా ఆత్మ వారి మీదికి వచ్చినప్పుడు. అంటే ఏం జరుగుతుంది? యెహోవా ఆత్మ మన మీదికి వస్తుంది అన్నప్పుడు, వచ్చినాడు అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఇట్ ఇండికేట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి మన మీదికి వచ్చింది అని దాని అర్థం. సో we need the Spirit of God to be upon us, not only in us, but also upon us. అనేకమైన సార్లు కొన్ని బియాండ్ అవర్ స్ట్రెంగ్త్ వర్క్స్ మనం చేయాలి. మన శక్తికి మించిన కార్యాలు కొన్నిసార్లు మనం చేయాల్సి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తాం. ఆ సమయంలో దేవుని ఆత్మ మన మీదికి రావాలి. ఇట్ ఇండికేట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. But when the Bible says the Holy Spirit was in them, వారిలో ఉన్నాడు అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధికి సూచన అది. మన అందరిలో కూడా యేసుక్రీస్తును ఎవరైతే స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరిలో కూడా దేవుని ఆత్మ ఉన్నాడు. కానీ దేవుని ఆత్మ మనలో నుండి మన మీదికి వచ్చినప్పుడు వీఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్. హల్లెలూయా, వీఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్. ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము 8వ వచనం, యాక్ట్స్ 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చూసారా, ఇట్ ఇండికేట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇట్ ఇండికేట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. అంటే వాక్యము చెప్పడానికి మనకు దేవుని ఆత్మ మన మీదికి రావాలి, మనం శక్తి నొందాలి. ఆశ్చర్య క్రియలు జరిగించాలంటే, ప్రార్థించాలంటే, సువార్త చెప్పాలంటే కదా, మనము సాక్షులుగా జీవించాలన్నా, మనం ఒక శోధనను ఎదిరించాలన్నా, మనం పడిపోకుండా ముందుకు వెళ్ళాలన్నా, పడిపోయినప్పుడు తిరిగి లేవాలన్నా, ప్రతి విషయంలో కూడా దేవుని ఆత్మ, దేవుని శక్తి మనకు అవసరం. ఇది మన శక్తితో, మన జ్ఞానం, మన తెలివి వలన కాదు, కానీ దేవుని ఆత్మ వలన అని దేవుని వాక్యం చెప్తున్నది. ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తి నొంది. చూసారా, we need the power of God. We need the presence of God, but at times we also need the power of God to achieve the unimaginable. ప్రేమన వారలారా, యెషయా 61:1 ఒక మాట ఉంటుందండి. యెషయా 61:1, అలాగే లూకా 4:16 నుండి 19 మీరు చదివినట్లయితే అదే మాటలు యేసుక్రీస్తు వారు ప్రవచనాత్మకంగా చదువుతూ అంటున్నారు. దేవుని ఆత్మ నా మీదికి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 16 నుండి 19 చదువుదామండి. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 16 నుండి 19. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి చదువుటకై నిల్చుండగా ప్రవక్తైన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడింది. ఆయన గ్రంథం విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, వృద్ధి వారికి చూపును కలుగుటకు ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని చెప్పి ప్రారంభిస్తూ అనేకమైన కార్యాలు చెప్తూ ఉన్నాడు. ఏంటి? బీదలకు సువార్త ప్రకటించుటకు, కృటి వారికి చూపునివ్వుటకు కదా, చెరలో ఉన్న వాళ్ళని విడిపించుటకు, ఆదరించుటకు,
సో యు నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్ టు సర్వ్ ఇన్ హిస్ కింగ్డమ్. ఈ లోకంలో ఆయన పని చేయుటకు మనకు దేవుని ఆత్మ అవసరం. అది ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ మీదికి వస్తుందో, నీ మీదికి రావాలి. సో సిమియోన్ లో అది ఉన్నదండి. దట్ వాస్ ద థర్డ్ క్యారెక్టర్. సిమియోన్ వాజ్ నాట్ ఓన్లీ రైచియస్ అండ్ డివోట్, but he also had the habit of waiting upon the Lord. And the third thing is, he had the Spirit of God upon him. Upon him. సిమియోన్ ప్రేమన దేవుని బిడ్డలారా, మనం ప్రారంభంలో మనం చూసాం కదా, ఆ పండు ముసలి అంటే ఒక ఏజ్ కు రాగానే మనలో చాలా మంది లేచి నిలబడాలన్నా, ఎక్కువసేపు కూర్చోవాలన్నా, నడవాలన్నా మనం కష్టపడతాం. అంతే కదండి. దట్స్ హౌ ఏజ్, వెన్ ఏజ్ క్యాచెస్ అప్. ఒక 60 years, ఒక 70 years వచ్చినప్పుడు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడవలేని తనము, ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువసేపు పడుకోలేరు. సో సో దట్ ఈస్ ఏజ్ ఫ్యాక్టర్. అయితే రైప్ ఓల్డ్ ఏజ్, పండు ముసలితనంలో ఉన్న మరణము కొరకు ఎదురు చూసేటువంటి సిమియోను ఇప్పుడు లేచి నడుస్తూ, మరి అదే సమయంలో దేవాలయంలోనికి రావాలంటే కూడా దేవుని ఆత్మ ఒక శక్తి అవసరం అతనికి. దిస్ ఇస్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డిడ్ టు హిమ్. ఎప్పుడైతే ఆత్మ అతని మీదికి వచ్చానో, అతను ఏం చేశాడండి, రైట్ టైం, యేసు క్రీస్తును ఎప్పుడైతే దేవాలయంలోనికి తీసుకుని వచ్చారో తన తల్లిదండ్రులు, అదే సమయంలో తను లేచి నడుస్తూ దేవాలయంలోనికి రావడానికి తనకు ఆ పండు ముసలితనములో కావలసిన శక్తిని ఆత్మదేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. సో హీ హ్యాడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అపాన్ హిమ్. అయితే ఈ రోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన మీద ఎవరి ఆత్మ ఉంది? దేవుని ఆత్మనే ఉందా? దేవుని ఆత్మ శక్తి చేతనే నడిపించబడుతున్నావా, లేదా వేరే శక్తుల చేత నడిపించబడుతున్నావా? కొంతమంది వారి యొక్క అడిక్షన్స్ ఒక చేత నడిపించబడుతూ ఉన్నారు. కొంతమంది బ్యాడ్ రిలేషన్షిప్స్ చేత నడిపించబడుతూ ఉన్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిలీవర్స్, నాట్ అవుట్ సైడర్స్. చెడు సంబంధాల చేత నడిపించబడుతున్నారు, చెడు స్నేహాల చేత నడిపించబడుతూ ఉన్నారు, చెడు అలవాట్ల చేత నడిపించబడుతూ ఉన్నారు, పాపము చేత నడిపించబడుతున్నారు, అపవాది చేత నడిపించబడుతున్నారు. హూస్ పవర్, హూస్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ అపాన్ యూ? ద హోలీ స్పిరిట్ వాజ్ అపాన్ హిమ్. ఆత్మ చేత మనము నడిపించబడాలి ప్రేమన దేవుని బిడ్డలారా. నాలుగవది సిమియోనుకు ఒక ప్రత్యక్షత ఉన్నింది, ఒక వాగ్దానం ఉన్నింది. దేవుని నుండి వచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, ఈ లోకానికి రక్షించడానికి రక్షకుడు వస్తాడు. ఇది ప్రత్యక్షత. వాగ్దానం ఏంటంటే, ఆ రక్షకుని నీవు నీ కనులారా చూడక మునుపు మరణించవు. వావ్, వాట్ అ బ్యూటిఫుల్ రెవల్యూషన్ అండ్ అ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. ఈరోజు ఒకవేళ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినట్లయితే, డూ యూ హ్యావ్ అ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్? డూ యూ హ్యావ్ అ ప్రామిస్ ఫ్రమ్ గాడ్? వాట్ వుడ్ యువర్ ఆన్సర్ బి? అనేకమైన సార్లు ఒక ప్రత్యక్షత లేకుండా, ఒక వాగ్దానము లేకుండా, ఒక డ్రై లైఫ్, దేవుని నుండి ఒక ప్రత్యక్షత, ఒక వాగ్దానము లేకుండా ఒక 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 పర్పస్ లేని జీవితాలు చాలా మంది జీవిస్తూ ఉన్నారు. సారీ టు సే అబౌట్ దిస్, బట్ లాట్ ఆఫ్ బిలీవర్స్ ఏంటండి, 2024లో మీరు ప్రవేశించబోతున్నారు. రాబోయే సంవత్సరము కొరకు దేవుడు ఏమైనా ప్రత్యక్షతనిచ్చాడా? ఒక వాగ్దానం ఇచ్చాడా? అంటే చాలా మంది దగ్గర నో అనే ఆన్సర్ ఉంటుంది. వై? బికాస్ 1, 2, 3 లేకపోతే 4 ఉండదు. ఏంటండి 1, 2, 3? నీతిమంతులుగా ఉండాలి, భక్తి పరులుగా ఉండాలి. రెండవది, దేవుని కొరకు కనిపెట్టే స్వభావం మనలో ఉండాలి. మూడవది, దేవుని ఆత్మ మన మీద ఉండాలి. ఈ 3 లేకపోతే నాలుగవది అనగా ప్రత్యక్షత, వాగ్దానము పొందుకునేటువంటి అనుభవం మనలో ఉండదు. వి వోంట్ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. 1, 2, 3 లేవు కాబట్టి 4 ఉండదు చాలా మందిలో. ఈరోజు మనం ఆలోచిద్దామండి.
What is the revelation that I have from God for my life, or for 2024, or for my next project? మనం ఆలోచించాలి. దేవుడికి లేవా మన పట్ల ఉద్దేశాలు లేవా? ప్రణాళికలు లేవా? ప్రత్యక్షతలు లేవా? ఉన్నాయి. జెర్మియా 29:11, యెర్మియా 29:11 దేని వాక్యం ఉంటుంది, I alone know the plans that I have for you, plans to prosper and not to destroy. నీ పట్ల నేను ఉద్దేశములు, మంచి ఉద్దేశములు కలిగి ఉన్నాను, నాశనకరమైనవి కావు, అవి సమాధానకరమైన ఉద్దేశంలే, అవి నాకు మాత్రమే తెలుసు అని ప్రభు చెప్తున్నాడు. అయితే మనము ఎప్పుడైతే ఉపవాసముతో లేదా ప్రార్థనతో ఆయన సన్నిధిలో కనిపెట్టి నీతిమంతులుగా జీవిస్తూ, భక్తిపరులుగా జీవిస్తూ, ఆత్మచేత మరి నడిపించబడిన వారిగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ ప్రత్యక్షతలు, ఆ వాగ్దానాలు మనకు బయలుపరచబడతాయి. హల్లెలూయా. Let us receive revelations from God. Let us receive promises from God. 4వది. 5వది, ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. He was led by the Spirit of God. ప్రేమన వారులరా, ఆత్మ చేత నడిపించబడటం అనేటువంటిది ఒక విశ్వాసి జీవితంలో అత్యంత అద్భుతమైన ఒక అనుభవము అని ఈరోజు నేను చెప్తూ ఉన్నాను. ఐఎమ్ ష్యూర్ మెనీ ఆఫ్ యూ విల్ బి హ్యావింగ్ దిస్ ఎక్స్పీరియన్స్. అయితే లేని వారి కొరకు నేను చెప్తున్నానండి, ఆత్మ చేత నడిపించబడేటువంటి అనుభవం. ఆత్మవశుడై అనేటువంటిది అద్భుతమైన మాట. ఇది ఇట్స్ అ వండర్ఫుల్ వర్డ్. బీయింగ్ మూవ్డ్ బై ద స్పిరిట్ అంటే యూ విల్ బి కంపెల్డ్ బై ద స్పిరిట్. అంటే కొన్నిసార్లు కొన్ని చోట్ల మనము వెళ్ళాలా వద్దా అనేటువంటి సమయంలో దేవుడే మనల్ని బలవంతంగా నడిపించడం. కొన్నిసార్లు ఎక్కడో మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు బలవంతంగా దేవుడు ఆపడం. ఎందుకు? మనకు అక్కడ బహుశా ప్రమాదం ఉందని దేవుడు చూస్తూ ఉన్నాడు. అనేకమైన సార్లు మనము సాక్ష్యాలు వింటూ ఉంటాం. ఏంటి, నేను వెళ్ళాలనుకోలేదండి, కానీ దేవుడు ఒత్తిడి చేస్తాడు, దేవుడు బలవంతం చేశాడు కాబట్టి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ నేను ఈ ఆశీర్వాదం కనుగొన్నాను, ఈ ఉద్యోగం నాకు దొరికింది. ఈ ఇంటర్వ్యూకు వెళ్ళకూడదు అనుకున్నా, కానీ దేవుడు బలవంతం చేశాడు కాబట్టి వెళ్ళాను, నాకు ఉద్యోగం వచ్చింది. ఫలానా ఎగ్జామ్ రాయకూడదు అనుకున్నా, కానీ దేవుని చేత నడిపించబడ్డాను కాబట్టి రాశాను, పాస్ అయ్యాను. చూసారా? ఫలానా జర్నీ, ఫలానా స్థలానికి వెళ్ళాలి అనుకున్నా, కానీ దేవుడు ఆపాడండి. ఆ బస్సు ప్రమాదం జరిగిందంట, అనేకులు మరణించారు, గాయపడ్డారు, దేవుడు తప్పించాడు. యునో, when you are led by the Spirit, when you are moved by the Spirit, it always does good to you. It's a wonderful experience. అపోస్తల ప్రకటన 1వ అధ్యాయం మనం 9వ వచనం 10వ వచనం మనం గమనిస్తే, ప్రకటన 1వ అధ్యాయము 9, 10. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడునునైనా యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతుంది. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉన్నందున. చూసారా? ప్రభు దినమందు అంటే 9వ వచనంలో తను ఏం రాస్తున్నాడు? తన స్థితి గురించి రాస్తున్నాడు. నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసు క్రీస్తు నిమిత్తము శిక్షించబడుతూ ఉన్నాను. పద్మాస్ అనేటువంటి దీపంలో ఒంటరిగా నన్ను వేసేశారు. అక్కడ ఏ నరుడు కూడా లేడండి, యోహాన్ ఒక్కడే ఉన్నాడు. అక్కడ క్రూర మృగాలు ఉండేవి. he is writing in verse 9 about his pathetic situation. తన భయంకరమైన పరిస్థితి గురించి 9వ వచనంలో రాస్తూ 10వ వచనంలో వచ్చేసరికి on the Lord's day when I was in the spirit అనే మాట రాస్తున్నా. చూసారా? he was in the spirit, he was moved by the spirit. ఆత్మవశుడై ఉన్నాను అనే మాట రాస్తూ ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. దేవుని స్వరం వింటున్నాడు, ప్రత్యక్షతలు చూస్తున్నాడు. ద హోల్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ వాజ్ రివీల్డ్ టు హిమ్. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో, ఆత్మవశులవుతామో,
అద్భుతమైన అనుభవం మనము పొందుకుంటామండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం ఆలోచిద్దాం, ఎవరి చేత నడిపించబడుతున్నాం? ఈ లోకము చేత నడిపించబడుతున్నామా? ఎవరో ఒక వ్యక్తి చేత నడిపించబడుతున్నామా? మన చెడు ఆలోచనల చేత నడిపించబడుతున్నామా? మన అలవాట్ల చేత నడిపించబడుతున్నామా? లేదా దేవుని ఆత్మ చేత మనము నడిపించబడుతున్నామా? సిమియోన్ హ్యాడ్ 5 వండర్ఫుల్ క్యారెక్టర్స్. ఈ 5 లెసన్స్ మనము సిమియోన్ లో నుండి మనం నేర్చుకుంటున్నాం. నేను అనుకుంటూ ఉంటాను కదా, ఒకవేళ ఆత్మ చేత నడిపించబడక ఉన్నట్లయితే సిమియోను అంత కాలము జీవించి వేచి ఉండి కూడా వేస్టే అండి. ఎందుకంటే హీ హ్యాడ్ టు కమ్ ఇన్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఆన్ ద రైట్ డే, అట్ ద రైట్ టైం, ఇన్ ద రైట్ మూమెంట్. యేసుక్రీస్తును వారు తీసుకొస్తున్నారని సిమియోనుకు తెలియదు. బహుశా అక్కడ అనేకులు ఆ వయసులో ఉన్న పిల్లలు ఉన్నారేమో. How could he identify that this is Jesus, that this is the Messiah for whom I'm waiting? ఇదంతా కూడా ఎందుకు సాధ్యమైందంటే ఆత్మవశుడై ఆత్మ చేత నడిపించబడుతున్నాడు కాబట్టి, అంతకాలము వేచి ఉన్నందుకు ఫలితము చూస్తూ ఉన్నాడు. These 5 things are about Simeon. I'll just touch about అన్నా గురించి 2 విషయాలు చెప్పి నేను ముగిస్తానండి. అన్నా గురించి అద్భుతమైన మాటలు ఏమని రాయబడి ఉంటున్నాయంటే, ఆమె గురించిన అంటే నెగిటివ్ అన్నాను కానీ కొంత డిస్కరేజింగ్ థింగ్స్ ఏంటంటే, ఒక యంగ్ ఏజ్ లోనే ఆమె విడో అయిపోయింది. యంగ్ ఏజ్ లో విడో అయిపోయింది. ఏ ఆధారము కూడా లేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. బట్ షీ డిడ్ంట్ స్టాప్ దెర్, అక్కడితో ఆగల. ఆమె గురించి రాయబడిన మాట ఏంటంటే, 84 సంవత్సరములు విధురాలయుండి దేవాలయము విడువక, చూసారా, షీ నెవర్ లెఫ్ట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి సూచనగా ఉంటుంది. అంటే దేవుని సన్నిధి ఆమె ఎప్పుడు కూడా విడవల. నంబర్ 1. నంబర్ 2, ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు సేవ చేయుచుండెను. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుందండి, షీ వర్షిప్ ద లార్డ్ విత్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ డే అండ్ నైట్. అంటే రెండవది, దేవుని ఆరాధించేటువంటి స్వభావం ఆమెలో ఉంది. మూడవది, దివారాత్రములు ఆరాధించేటువంటి స్వభావము. మూడవది, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి స్వభావం. 3 విషయాలు. ఒకటి, షీ నెవర్ లెఫ్ట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, నంబర్ 1. నంబర్ 2, షీ వర్షిప్ ద లార్డ్ డే అండ్ నైట్. నంబర్ 3, షీ ఫాస్టెడ్ అండ్ ప్రేడ్. ఈరోజు ఈ 3 చేయకుండా ఉండటానికి మీలో ఏమైనా కారణాలు ఉన్నాయా? దేవుని సన్నిధిని విడువక దేవుని సన్నిధిలో ఉండే స్వభావం మీలో ఉందా? లేదా ఉండలేకపోతున్నారు? ఎందుకు ఉండలేకపోతున్నారు? కొన్నిసార్లు 10 నిమిషాలు మనం దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకోవాలన్నా కూడా ఉండలేకపోతున్నాం. 15 నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకోవాలన్నా ఉండలేకపోతున్నాం. వై ఆర్ యు నాట్ ఏబుల్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? ఈమె గురించి అయితే రాయబడిన మాట, ఆమె చిన్నతనంలోనే భర్తను కోల్పోయింది, కానీ అప్పటి నుండే తన ముసలితనము వరకు దేవాలయమును విడువక అనే మాట రాయబడింది. నంబర్ 2, దివారాత్రములు ఆరాధిస్తుంది. దివారాత్రములు ఆరాధిస్తుంది. మూడవది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా ఉండటానికి మీలో ఏమైనా కారణాలు ఉన్నాయా? డూ వీ హ్యావ్ బిగ్గర్ రీజన్స్ దాన్ దిస్ లేడీ? మనకైతే అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, కన్వీనియన్స్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, వీ హ్యావ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అయినా కూడా మనం బహుశా ఉండలేకపోతున్నాం. లెట్ us question ourselves when we look at the life of prophetess Anna. ఆమెకు ఆధారము లేదు, భర్త లేడు, కుటుంబం లేదు, బహుశా శరీరం సహకరించట్లా, ముసలితనంలో ఉంది. అయినా సరే దేవాలయమును విడువక అనే మాట ఉంది, దివారాత్రములు అనే మాట ఉంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. అందుకనే అనుకుంటున్న ప్రేమన దేవుని బిడ్డలారా, యెరూషలేములో ఎందరో ఉన్నా కూడా, బహుశా ఘనమైన వారు ఉన్నారు, చాలా గొప్పవారు ఉన్నారు, అయినా
దేవుడు ఈ భాగ్యము వీరిద్దరికి ఇచ్చాడు. ఏంటి? రక్షకుణ్ణి కనులారా చూసే భాగ్యము, చేతిలో ఎత్తుకునేటువంటి భాగ్యం. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఆర్ వి లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ దీస్ టూ పీపుల్? దో దే ఆర్ ఓల్డ్ పీపుల్, వృద్ధులైనప్పటికీ కూడా దే ఆర్ రియల్లీ టీచింగ్ అస్ సమ్ టాల్ లెసన్స్. బలమైన శ్రేష్టమైన పాఠాలు వారు మనకి నేర్పిస్తున్నారు. ఈ మాటలు మరి మనల్ని ప్రభావితము చేయునుగాక. దేవుని వాక్యం మనల్ని వీరి వలె మారుటకు సహాయము చేయునుగాక. ఆమెన్. ఓవర్ టు యు బ్రదర్, ఓవర్ టు యు. Praise the Lord. Hallelujah. Thank you so much, Sai గారు, for the wonderful word. ఎంతగానో దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము. దాన్ని బట్టి దేవునికి వందనాలు. సావాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు గారు. మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని ముగించుకున్నామండి. మన మధ్యన వీచంద్ర గారు, అయ్యారు మీరు ముగింపు ప్రార్థన, పర్లోక ప్రార్థన ఆశీర్వదిస్తారు. విజయచంద్ర గారు. తమ్ముడు గుడ్ మార్నింగ్ మా. వాయిస్ క్లారిటీ ఉందా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కరుణ కలిగిన దేవ, మీ కృపా కటాక్షములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. గత రాత్రంతా మీ కృపలో కాపాడారు, క్షేమాన్ని ఇచ్చారు. మరొక నూతన రోజును మా ఇష్కులానికి జతపరిచి ఈ నూతన రోజును మీ పాద సన్నిధిలో మీ సహవాసంలో ప్రారంభించుకోవటానికి మీరు చూపిన కృప అంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా కోసం ఈ లోకానికి వచ్చారు, మమ్మల్ని ప్రేమించి మా కొరకు సకల తండ్రి అయినా మరి ఆశీర్వాదాలను, గొప్ప రక్షణను సిద్ధపరచడానికి, విమోచన కలిగించడానికి లోకానికి వచ్చారు. మీకు వందనాలు. అందులో భాగంగా తండ్రి ఈ క్రిస్మస్ సీజన్లో ప్రత్యేకంగా ఈరోజు మీ దాసుని ద్వారా మీరు అందించినటువంటి శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం. మీ చేత వాగ్దానం చేయబడినటువంటి బిడ్డ సుమియోను గురించి, మీ కొరకై ప్రవక్తగా ఉన్నటువంటి ప్రభ అన్నా గురించి అమూల్యమైన విషయాలు మీ దాసుని ద్వారా అందించారు. మీకు వందనాలు. ఏ విధంగా ప్రభ వారు మీ సన్నిధిని ప్రేమించారో, ఏ విధంగా వారు పరిశుద్ధాత్మను పొందుకొని, శక్తిని పొందుకొని బలమైన కార్యాలు వారి జీవితంలో చుట్టానికి సహాయం చేశారు. మేమును కలిగి ఉండటానికి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయమైనటువంటి లక్షణాలు, నీతి విషయంలో, భక్తి విషయంలో, ప్రార్థన జీవితం, ఎదురు చూడటం ప్రభ, నిరీక్షణ, పరిచర్య చేయటం తండ్రి నాయన కనిపెట్టుకుని ఉండటం, అమూల్యమైన విషయాలు ప్రభు మీరు మాట్లాడుతూ వచ్చారు. నిజంగా నాయన అలాంటి మీ చిత్తానుసారమైనటువంటి ప్రణాళికలు ఇప్పుడును మీరు కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి బిడ్డల కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు వందనాలు. మేమును అలాగ ఉండటానికి, ఈ వాక్యం విన్న మాలో తీర్మానం తీసుకోవడానికి సహాయం దయచేయండి. ఇంకా మీ దాసును బలపరచండి. అనేకులు ఎదుట మీ సాక్షిగా మీరు వాడుకొని మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని బట్టి, వారి పరిచయాలను బట్టి, వారి ఉద్యోగాలను బట్టి ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాకడ పర్యంతము ప్రభు బిడ్డను దీవించవలసిందిగా తండ్రి నాయన ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. పాల్గొన్నటువంటి తండ్రి నాయన మరి బిడ్డలందరిని బట్టి వందనాలు. సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, కోర్ కమిటీ సభ్యులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వారందరిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మంచి నేలను పట్టిన విత్తనంగా నూరంతలుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఈరోజు విశేషంగా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సిస్టర్ విజయ్ కుమారి గారు బట్టి భద్రనౌకను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వారికి ఇచ్చిన నూతన సంవత్సరమైన దయాకిరీటాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. రాబోయే రోజుల్లో బిడ్డల వలె తండ్రి నాయన మీ చిత్తానుసారంగా జీవించి మీకు మహిమను తెచ్చి బిడ్డల వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి నాయన మరి ఎవరైతే వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మాదిరికరమైన క్రైస్తవ కుటుంబాలు తండ్రి దంపతులుగా ఉండటానికి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం.
ఆప్తులను కోల్పోయిన వారు ఉన్నారు కొంతమంది ప్రభా. నాయన వారి కొరకు ప్రార్థిస్తున్నాం, ఆదరణ దయచేయండి, నెమ్మది ఇవ్వండి, కన్నీరు తోడవండి, కృపణ గ్రహించండి తండ్రి. నాయన మరి విజ్ఞాపన ప్రార్థన మనవుల కొరకు ప్రార్థిస్తున్నాం. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉన్నటువంటి ప్రభా నాయన ప్రార్థన మనవులను మీరు అంగీకరించి తగిన సమయంలో జవాబులు దయచేస్తారని నమ్ముతున్నాం. వందనాలు. వెట్టుకు విన్న వాక్యం చేత బలం పొందుకొని తండ్రి నాయన మరి ఈ రోజు అంతా మీ చిత్తమైతే ప్రభా మీ సాక్షులుగా ఉండటానికి మీరే ప్రతి ఒక్కరిని ఆత్మలో బలపరచవలసిందిగా ప్రార్థిస్తాం. మాలో ఉన్న ఆత్మదేవ మీకు వందనాలు చెల్లిస్తాం. మీరు అనుగ్రహిస్తున్న సహాయాన్ని పొందుకోవడానికి సహాయం దయచేయండి. 4:30 నుండి ఇప్పటి వరకు ప్రభా ఎవరెవరు ఏ రీతిలో మీ పనిలో వాడబడ్డారు వారందరినీ కూడా పేరు ప్రవర్తన దీవించి ఆశీర్వదించండి. వందనాలు చెల్లిస్తాం. మరి రేపు దైవ సందేశం అందించబోతున్నటువంటి మీ దీనదాసులను బలపరచమని ప్రార్థనాపూర్వక సిద్ధపడవడానికి సహాయం దయచేయండి. వినడానికి మేము కూడా ప్రభా ప్రార్థనాపూర్వక సిద్ధపడవడానికి సహాయం దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన మహోన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకున్న గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం క్షమించిన ప్రకారం నా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టునికి నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి. నిరంతరం నీవని. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఈ రోజు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొన్న మనలో ప్రతి ఒక్కరికి, విశేషంగా దైవ సందేశాన్ని అందించినటువంటి దేవుని దాసునికి వారి కుటుంబానికి వారి పరిచర్యకు కోర్ కమిటీ సభ్యులందరికీ విన్నటువంటి ప్రతి ఒక్కరికి సార్వత్రిక సంఘానికి సదాకాలము రాకడ పర్యంతము తోడి నడిపించును కాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ అయ్యారు. మరోసారి దేవుని సేవకులు డాక్టర్ సందీప్ సంకన్ గారికి సహవాసం జరుపుతున్న వందనాలు అయ్యారు. చేరసింది అందరికీ వందనాలండి. థ్యాంక్స్ అండి.